ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ లిస్టులపై అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల వారీగా షార్ట్ లిస్టులు అనేవి ఎవరైతే ఎంపికైతే అయ్యారో, అంటే ఎవరైతే మనకు మినిమం క్వాలిఫై స్కోర్ని అయితే రీచ్ అవ్వడం జరిగిందో వారికి సంబంధించిన మొత్తం షార్ట్ లిస్టులు అనేవి జిల్లాల వారీగా ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో 11 గంటలకి అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారంట. అంతేకాకుండా ఈరోజు మరియు రేపు కూడా సర్టిఫికేట్లు అనేవి స్కాన్ కాపీలను అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అనేది చేయాలని కూడా వీరికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఉంటారో తప్పకుండా వీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి మనం అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అనేది చేయాలి. అలా అప్లోడ్ చేసిన వారికి 23, 24, 25 తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికేట్లో వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది అనమాట. ఓకేనా. తర్వాత ఏంటంటే అపాయింట్మెంట్ లెటర్లు అనేవి జారీ అనేది జిల్లా సెలక్షన్ కమిటీలతో ఉంటుంది. అక్టోబర్ 1, 2 తేదీల్లో మనకు శిక్షణ అయితే ఉంటుంది. అది ముగియగానే మనకు 2వ తేదీన విధుల్లో కూడా హాజరవ్వాలి. ఓకే. సో ఈ విధంగా షార్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూస్తే, సచివాలయ పరీక్షల్లో పాస్ అయిన వారి వివరాలతో జిల్లాల వారీగా షార్ట్ లిస్ట్ జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లు శనివారం వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంచుతారు. వెయిటేజ్ మార్కులతో కలిపి అభ్యర్థులకు రాత పరీక్షలో వచ్చిన మార్కులను వారి యొక్క వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లకు శుక్రవారం చేరాయి. జిల్లాల వారీగా పోస్టులు రిజర్వేషన్ల మేరకు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ వాటిని పరిశీలించి ఉద్యోగాలకు అర్హులైన వారి వివరాలతో ఉన్న షార్ట్ లిస్ట్ అనేది శనివారం ఉదయం 11 గంటలకు వెబ్సైట్లో ఉంచినట్లుగా మనకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. జాబితాలో పేరున్న వారికి జిల్లా సెలక్షన్ కమిటీ కాల్ లెటర్లను అభ్యర్థులకు మెయిల్ ద్వారా పంపిస్తారు. ఆ షార్ట్ లిస్టులో పేరున్న అభ్యర్థులు ఈ నెల 21, 22 తేదీల్లో తమ ఒరిజినల్ సర్టిఫికేట్ల స్కాన్ కాపీలను వెబ్సైట్లో అప్లోడ్ అనేది చేయాలి. మరోవైపు ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిమిత్తం ప్రతి జిల్లాకి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. 23, 24, 25 తేదీల్లో జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అన్ని జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారు. ఇందులో అన్ని ధృవీకరణ పత్రాలు చూపించిన అభ్యర్థులకు ఆ రోజు సాయంత్రానికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే బాధ్యతను జిల్లా సెలక్షన్ కమిటీలకి అప్పగించారు. ఇవి అందుకున్న అభ్యర్థులు అక్టోబర్ 1, 2 తేదీల్లో శిక్షణ కార్యక్రమానికి హాజరై 2వ తేదీన విధుల్లో చేరాలని సమాచారం అయితే ఉంది. సో ఈరోజు 11 గంటలకి మనకు అఫీషియల్ వెబ్సైట్లో షార్ట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే తమ యొక్క పేరునైతే కలిగి ఉన్నారో తప్పకుండా మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా అప్లోడ్ అనేది చేయాలి వెబ్సైట్లో. ఓకేనా. థ్యాంక్ యూ.